టీడీపీ క్యాండిడేట్లు ఉన్న దగ్గర. కాదు సార్, దుర్గా శ్రీరామ్ గారు, ఇప్పుడు ఉత్తరాంధ్ర ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా వార్తల్లో ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదో విధ్వంసాల వార్తలు లేకపోతే ఏదైనా భయానక వార్తల్లో ఉత్తరాంధ్ర ప్రాంతానికి మనం వార్తలు చూడం. ఏదో జాతరలు, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, వాళ్ళ తిండి, లైఫ్ స్టైల్, ఇలాంటి స్టైల్ ఉంటుంది. కానీ వైసీపీ వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో మట్టి మాఫియా, రియల్ ఎస్టేట్లు, కిడ్నాప్లు, ఇవి కదా మనం విన్నాం ఈ 5 ఏళ్లలో. ఇవి ఎంత మేర ప్రభావం ఉన్నాయి? ఖచ్చితంగా ఉన్నాయి. అవి మాత్రమే కాదు, విశాఖపట్నాన్ని వీళ్ళు చెప్తున్న క్యాపిటల్ అని చెప్తూ ఓ పక్కన మొత్తం ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేశారు కదా. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేశారు అంటేనే ఇది అసలు ఏదో రాష్ట్రం దివాలా ఎత్తిపోయింది అన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది. అంటే విశాఖపట్నమే దివాలా అయింది. మామూలుగా అయితే ఉమ్మడి రాష్ట్రంలోనే సెకండ్ ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యేది విశాఖపట్నం నుంచి. ఇప్పుడైతే పూర్తిగా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది రెవెన్యూ జనరేట్ అయ్యేది విశాఖపట్నం రాష్ట్రంలో. అట్లాంటి ప్రాంతంలోనే నువ్వు ఆస్తులు తాకట్లు పెట్టేసావు అంటే ప్రభుత్వ ఆస్తుల్ని, అంటే ఏదో దివాళా ఎత్తిపోయిందని నువ్వే ఇండైరెక్ట్ గా చెప్పినట్లు లెక్క కదా. సో నువ్వు క్యాపిటల్ చేయడం మాట తర్వాత ఇట్లా ఆస్తులు తాకట్టు పెట్టే పరిస్థితికి విశాఖపట్నాన్ని తీసుకొచ్చావంటేనే ఎంత వ్యతిరేకత పెరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఋషికొండని పూర్తిగా బోడికొండ చేసేసిన పరిస్థితులు మనం చూసాం. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎఫెక్ట్లు చూపిస్తున్నాయి. బట్ ఏంటంటే ఇవన్నిటి వల్ల కూడా వన్ సైడెడ్ గా అయిపోతుందా అంటే కొన్ని ఈక్వేషన్స్ దెబ్బతీస్తున్నాయి. ఎక్కడ పాడేరులో, అట్ ది సేమ్ టైం అనకాపల్లిలో కూడా సీఎం రమేష్ గారిని తీసుకొచ్చారు. అసలు ఆయనకి అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాలు ఏంటో కూడా తెలియదు ఆయనకి. ఆయన అక్కడ రాయలసీమని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. కూటమి ప్లస్ అన్నారు కదా, భరత్కి ఎలా ప్లస్ అయిందో ఆయనకి అలాగే ప్లస్ అవుతుంది కూటమి కాబట్టి. అది అవుతుందా అనడానికి ఇప్పుడు అక్కడ అయ్యన్న పాత్రుడు గారు అలా కాదు, ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు ఎంత సహకారం దొరుకుతుంది, అయ్యన్న పాత్రుడు గారి విషయంలో ఎంత సహకారం దొరుకుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ. అంటే ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ కొన్ని చోట్ల అయ్యే అవకాశం ఉంది, కొంతమందికి అయ్యే అవకాశం కనబడదు. ఈ ఓట్ షేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్ అవుతుందా అవదా అనేది. ఇందాక పుల్లారావు గారు చెప్పిన విషయం కూడా అదే, ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. కాపుల విషయంలో ఓట్ షేర్ అనేది ట్రాన్స్ఫర్ కాకపోతే ఓవరాల్ గా ఈ కూటమికి కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి, టఫ్ ఫైట్ అవుతుంది. ఆ ఓట్ షేర్ అనేది పూర్తిగా ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, నల్లేరు మొత్తం స్టేట్ మొత్తం మీద నల్లేరు నడకే ఇంకా ఓట్ ట్రాన్స్ఫర్ సవ్యంగా జరిగితే. ఈ ఓట్ ట్రాన్స్ఫర్ సరిగ్గా మీరు ఒకటి గమనించారు లేరు, ముఖ్యమంత్రి గారు 13 జాబితాల్లో 175 ఇచ్చారు. వీళ్ళు 3 జాబితాల్లోనే చాలా, ఇప్పుడు ఒకటండి, ఒక పొత్తు పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. వస్తుంది అన్నోళ్ళకి రాదన్నోళ్ళు కొంత డిఫరెన్స్ అవుతారు, లేదా అరే ఎక్స్పెక్ట్ చేసిన ఆస్పిరెంట్ రాకపోతే అరే అని ఫీల్ అవుతారు. అసలు గొడవ చేయకపోతేనే తేడా అనుకోవాలి. గొడవ చేసిన ఓటు చీలనివ్వను అని ఏదైతే పవన్ కళ్యాణ్ అన్నదో దానికి అందరూ ఒప్పుకొని యాక్సెప్ట్ చేసి, ఆయన ఈ మధ్య రెగ్యులర్గా మంగళగిరి కార్యాలయంలో పెడుతున్న సమావేశాల్లో కూడా మనం చూస్తే రెబెల్స్ లేదా రిపెల్లెంట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య అధికార పార్టీతో పోలిస్తే తక్కువగానే ఉందిగా. అంటే గౌరవించినట్టు కదా అధినేతని. అన్ని బాగున్నాయి, అవన్నీ బాగున్నాయి. కానీ ఏంటంటే క్యాండిడేట్ సెలక్షన్ 1, 2 ఓట్ ట్రాన్స్ఫర్, ఈ 2. అంటే ఇప్పుడు వాళ్ళందరూ గొడవ చేయలేదు అనుకోండి, గొడవ చేయలేంత మాత్రం ప్రజలందరూ ఓట్లేస్తారు అనుకోవడానికి మనం అది వన్ సైడెడ్ అవుతుంది. అంటే ఒకటి గొడవ చేయట్లేదు అంటేనే వాళ్ళ సహకారానికి ప్రజల దగ్గరికి వెళ్ళి మాకేయించని ఒప్పించడానికి ఒప్పుకున్నట్టు బేసిక్ గా. నాయకులు ఒప్పుకుంటారు, ఒప్పుకోక ఏం చేస్తారు, 2 కూడా ఒప్పుకుంటారు, ఒప్పుకోక ఏం చేస్తారు, ఈ 2 ఉన్నాయి. బట్ ఏంటంటే ప్రజలు అదే విధంగా ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది క్వశ్చన్ మార్క్. సో అది కొన్ని చోట్ల ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అన్ని చోట్ల కూడా మొత్తం 175 ఈ కూటమి గెలిచేస్తుంది అని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. కొన్ని చోట్ల టఫ్ ఫైట్లు ఉన్నాయి. ఆ టఫ్ ఫైట్లు గుర్తించవలసిన అవసరం ఉంది. ఆ టఫ్ ఫైట్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించి ఆ లోపాలను సర్దిద్దుకుంటే నల్లేరు మీద నడక మనం ఇందాక ఏదైతే అనుకున్నాం అలా ఉంటుంది. అలా కాని పక్షంలో ఇవన్నీ కూడా పెద్ద పెనుభూతాలు అయిపోతే ఏమవుతుందంటే అనుకున్నన్ని సీట్లు రాకపోయే ప్రమాదం ఉంది. భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే పోటీ చేస్తుందో అలాంటి చోట్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే భారతీయ జనతా పార్టీ విషయంలో విశాఖపట్నంలో అయితే నాకు తెలిసి విష్ణుకుమార్ రాజు గారికి పెద్ద ఇబ్బంది ఉండదు. అలాగే హెచ్చర్లలో ఒక చౌదరి క్యాండిడేట్ కి ఇచ్చారు, కానీ అతను అయితే జెన్యూన్ క్యాండిడేటే. బట్ అక్కడ కూడా కళా వెంకటరావు గారు లాంటి వాళ్ళు అందరూ కూడా ఎంతవరకు సహకరిస్తారు అన్నది చూడాలి. ఎందుకంటే కళా వెంకటరావు గారు ఉత్తరాంధ్రలో అధికార పార్టీకి అనుకున్నంత అనుకూలంగా లేదు, దాన్ని కూటమి ఎలా క్యాష్ చేసుకుంటది అన్నది పాయింట్ మీద. అది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత కూడా దాన్ని ఎంత సమర్థం